రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను లాక్కుని ఫ్రూట్ మార్కెట్కు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు కేటాయిస్తామంటూ వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. జేసీబీలు ముందుకు వెళ్లకుండా టైర్ల దగ్గర పడుకుని ఓ వృద్ధురాలు నిరసన తెలిపింది. ఆర్టీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా రైతులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కోహెడ గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. అబ్దుల్లాపూర్మేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 167/1లో వందల ఏళ్లుగా వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు రైతులు. తల్లి లాంటి ఆ భూములను అన్యాయంగా లాక్కోవడానికి రేవంత్ సర్కార్ కుట్రలు మొదలుపెట్టింది. రైతుల భూములను గుంజుకుని ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కేటాయించామని అధికారులు కథలు చెబుతున్నారు. అంతేకాదు, ఆ భూములను చదును చేయడానికి ఇవాళ ఏకంగా జేసీబీలు పట్టుకుని గ్రామానికొచ్చారు అధికారులు. ఇదెక్కడి దుర్మార్గమని కోహెడ రైతులు తిరగబడ్డారు. తీవ్రంగా ప్రతిఘటించారు. మండు టెండలో సైతం ఆందోళనకు దిగారు రైతులు. ఆర్డీఓను, ఎంఆర్ఓను, మార్కెట్ కమిటీ చైర్మన్ను అడ్డుకున్నారు. ఒక దశలో రైతులకు, అధికారులకు మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. జేసీబీ ముందుకు కదలకుండా ఓ వృద్ధురాలు రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపింది. హైటెన్షన్ నేపథ్యంలో కోహెడ గ్రామంలోకి పోలీసులు బెటాలియన్లు దిగాయి. తాతల కాలం నుంచి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, ప్రభుత్వానికి పన్నులు కూడా కడుతున్నామని స్థానిక రైతులు అంటున్నారు. కొందరు నాయకులు తమ భూములను అక్రమంగా లాక్కునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో కేసున్నప్పటికీ తమ భూములను లాక్కుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తమ భూమిలో ఎవరిని అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు రైతులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ పూర్తి సమాచారం అందిస్తారు. భాస్కర్, కోహెడలో రైతుల నిరసనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇక్కడ సర్వే నంబర్ 167/1 లో గత 100 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. భూములను ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు కేటాయించారంటూ భూమిని చదువు చేయడానికి వచ్చినటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ అడ్డుకున్నారు రైతులు. దీంతో రైతులకు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జేసీబీతో చదువు చేయడానికి అధికారులు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, అదేవిధంగా రైతులు, మహిళలందరూ కూడా జేసీబీకి అడ్డంగా పడుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉపనేత హరీష్ రావు సైతం అక్కడికి వెళ్లి వాళ్ళ బాధను విన్నారు. దీన్ని పూర్తిగా ఆయన ఖండించారు. ఈ రైతుల భూములను లాక్కొని అక్కడ ఇట్లాంటి వ్యవహారం కొనసాగించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆయన దాన్ని వ్యతిరేకించారు. తర్వాత ప్రభుత్వం దీన్ని వెంటనే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వాలి, లేదంటే వాళ్ళ ఆలోచనను విరమించుకొని వేరే దగ్గర పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పారు. కానీ అక్కడ ఎట్లాంటి లేకుండా మళ్ళీ యథావిధిగా కొనసాగించినటువంటి పరిస్థితుల్లో రైతులను అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జేసీబీతో చదువు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ వచ్చినటువంటి రైతులను సర్ది చెప్పే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు పట్టించుకోకుండా నేరుగా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. తమ తాత ముత్తాతల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్నులు కూడా కడుతున్నామని కొందరు నాయకులు తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోర్టులో ఈ విషయం పెండింగ్ లో ఉన్నప్పటికీ తమ భూములను లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారనేటువంటిది రైతులు ఆరోపిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఎట్లా లాక్కుంటారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఎవరు కూడా తమ భూమిలోంచి బయటకు వెళ్లరంటూ మండు టెండర్లో ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు. ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి తమకున్నటువంటి వర్షన్ని మీడియాతో చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వాలి, లేదంటే ఆ ఆలోచన విరమించుకొని అక్కడి నుంచి వేరే దగ్గరికి దాన్ని
ప్రపోజల్ ని పంపించాలనేటువంటి రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం 1 గంట సమయంలో మండుటెండలో రైతులు వాళ్ళ భూముల్లో కూర్చొని తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సునీత, అంటే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీస్ బెటాలియన్ అక్కడ దిగినట్టు తెలుస్తుంది కదా భాస్కర్. ప్రస్తుతం సిచ్యుయేషన్ ఓకేనా, ఎలా ఉంది అక్కడ? రైతులందరూ కూడా తమ భూముల్లో కూర్చొని అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ కూడా రెవెన్యూ సిబ్బందితో వచ్చినటువంటి ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు పెద్ద ఎత్తున 2 DCMలలో పోలీస్ బెటాలియన్ దించి రైతులను పంపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకరు వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేస్తామని కూడా రైతులపైన లాఠీ చార్జ్ చేసి బయటకు పంపిస్తామని పోలీసులు హుకుం జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాణాలు పోయినా సరే కానీ భూమిలోంచి బయటకు వెళ్లేది లేదనేటువంటిది భీష్మించి కూర్చున్నటువంటి రైతులు చాలా రోజులుగా ఈ భూములకు సంబంధించినటువంటి పనులు కడుతున్నాం, సాగు చేసుకుంటున్నాం, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు పట్టాలు ఉన్నాయి, కానీ కావాలని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట అవకాశమైందనేటువంటిది తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని వెంటనే తమ ఆలోచన చేసుకోలేకపోతే ఖచ్చితంగా రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతుందనేటువంటిది రైతులు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఏ క్షణాన్నైనా రైతులను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేము గరీబ్ కన్నా కష్టం చేసి నిలబెట్టుకున్నాము. మా భూముల మీదకి వచ్చేది అవసరం లేదు. విన్నావా? మేము కన్న బాధల పడి కన్న బాధల పడి చేసుకున్నాం. మా భూముల మీదకి రావద్దు. మా ఇంటి వరకే మా దాంట్లో పెద్దగా మా ఇంట తిరిగి మాకు ఇది చేస్తుంటే రంగారెడ్డికి న్యాయం కాదు. విన్నావా? మా ఊళ్ళో పెరిగిండు ఆయన. ఇలా మాకు దాడి అవుతుండంటే మాకు కావద్దు, మా భూమి మీదకి రావద్దు. మా తాతల మా నాయన ₹1.5 జీతం చేసిండు, గవర్నమెంట్ 3 రూపాయలు చేసిండు, నిలబెట్టిండు. ఇంతవరదాకా మేము బుట్టనాన్ని ఉన్న భూమి ఇది. ఇవాళ భూమి మీదకి వచ్చేది అవసరం లేదు. మేము రానియము. మా ప్రాణాలు పోయినా సరే మా జాగా మీదకి మా భూములు మాది పట్ట మా జాగాలకు రావద్దు. ఇంతమంది ప్రాణాలు తీసుకొని కాదు, మా వచ్చితే అమ్మాయి కరెక్ట్ ఉంటే రావద్దు. మా జాగాలకు రావద్దు నాయన. మీకు అందరికి నమస్తే. మీకు పట్టించుకోరు మా మీద. కోయరగుట్ట కింద ఉంటది మొత్తం ల్యాండ్ 266 ఎకరాలు. ఆల్రెడీ కోర్టులో పెట్టాము. కోర్టు నోటీసులు ఇట్లా మా దగ్గర ఉంది, వాళ్ళకి ఇట్లా పంపాము. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పంపాము. ఆల్రెడీ కోర్టులో ఉంది. బోర్డు గిట్ల బయట నాటాము. అట్లాగే కోర్టు ధిక్కారంతో మా పొలాలని లాక్కోవాలని మా ప్రియతమ నాయకుడు, మేము ప్రేమతో గెలిపించుకున్న నాయకుడు రంగారెడ్డి గారు వాళ్ళ అంచనాలు పంపించి మా పొలాలు లాక్కోవడానికి చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళకే తెలియాలి. ఓట్లప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బట్లాడి ఓటు వేయించుకున్నాడు. ఇప్పుడు బరిగ తీసుకొని బైపులో కొట్టుకుంటా మా పొలాలు లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళకే తెలియాలి. మా ఫ్యామిలీ వచ్చేసి దగ్గర 57 మంది మా తాత పిల్లలం. ఒకటే ఫ్యామిలీ మాది. 1947 నుంచి మా దగ్గర పానీలు ఉన్నాయి, కేసరాలు ఉన్నాయి, చేసాలు ఉన్నాయి, పైసల పట్టీలు ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్ ఉంది. అప్పట్లో బేగన్సాని ఎంటామే మాకు ఇచ్చినటువంటి పేపర్ మా దగ్గర ఉంది. ఆమె తర్వాత నా వారసత్వం మా తాతలో నాయనకి ఇచ్చారు. ఆ పేపర్ గిట్ల మా దగ్గర పాస్బుక్ గిట్ల ఉన్నాయి. ఇవన్నిటికీ మా పట్టాలు కావాలి. ఇవి మెయిన్ ఎస్సీల బీసీల పొలాలు కాబట్టి పట్టాలు కానికట్టు చేస్తున్నారు. ఇందులో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ 167 ఉంటుంది. అది మన ఓరో సాంగి గిరీష్ కుమార్ గారికి అమ్ముకున్నారు. 250 ఎకరాలు అమ్ముకున్నారు. మిగతా బీద వాళ్ళ పొలాలని 167/1 వాళ్ళే లాక్కోవాలని చూస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి పట్టాలు అవుతాయి, వీళ్ళకి ఎందుకు పట్టాలు కావు? దాదాపు 300-400 మంది పోలీసులను పెట్టుకొని చిలుక మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి మా భూములు మార్కెట్ కమిటీ చైర్మన్ మా భూములకు దొంగతనంగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా దొంగతనంగా వచ్చి మా మీదకి జులుం ప్రదర్శిస్తున్నాడు ఆయన. దయచేసి మా భూములు 100% మాకు వచ్చే విధంగా మేము సానైనా చేస్తాం కానీ మా భూములు మాత్రం ఇచ్చేది మాత్రం లేదు. అయితే 178
167/1 తీసుకురు మార్కెట్ గురించి అని చెప్పి 507 సర్వే నెంబర్లో 548 సర్వే నెంబర్లో దాదాపుగా 180 ఎకరాల భూమి తీసుకొని అది మార్కెట్ పేరు మీద 14 సంవత్సరాలు అవుతుంది. ఆ 14 సంవత్సరాల నుంచి మార్కెట్ కానిది ఈ 2 సంవత్సరాలు అంటే ఇక మార్కెట్ కడతారంట. ఎవరు నమ్మాలి ఇవన్నీ పెద్దోళ్లకు భూములు కొట్టేందుకనే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే వీళ్ళు ఎటువంటి ప్రజలకు సేవ చేసే లెక్కలు మాత్రం